హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ ఖాళీగా ఉన్నామని ఏం చేద్దాం అనుకుంటే ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు బ్లూబెర్రీ ఫామ్కి వెళ్దామని. సో బ్లూబెర్రీ ఫామ్కి వస్తే నేను డిసైడ్ అయిన వెళ్దామని. సో మేము వచ్చిన బ్లూబెర్రీ ఫామ్ ఏంటంటే బ్లేజ్ ఫ్యామిలీ ఫామ్ అనమాట. సో ఇది మనకి డాలస్కి ఒక 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో రాక్వాల్ అనే కౌంటీ దగ్గర ఉంటుంది. సో ఇది ఫామ్ బయట వస్తే కనుక ఎలా కనిపిస్తుంది. సో ఫామ్కి వెళ్ళాలంటే లోపలికి ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ ఫామ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఒక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. అంటే ఇది ఒక ఆన్లైన్ ఫామ్ ఉంటుంది. దాంట్లో నేను ఇంతమంది వస్తున్నామని చెప్తే వస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి మనం లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో బయట అయితే వీళ్ళు మనకు అమ్ముతూ ఉంటారు ఈ బకెట్స్. ఈ బకెట్స్ వల్ల ఏంటంటే ఈ బకెట్లో మనం బ్లూబెర్రీస్ వేసుకుంటాం అనమాట. ఆ బకెట్స్ ఫ్రీ కాదు, మనం $4 $5 కట్టాలన్నమాట బేస్డ్ అపాన్ బకెట్ సైజు. మేమైతే ఒక చిన్న బకెట్ తీసుకున్నాము. చూసారు కదా, ఇది మన ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఫామ్కి వెళ్ళే ఎంట్రన్స్ ముందు ఒక బోర్డు పెట్టారు. సో బ్లూబెర్రీస్ కావాలితే బ్లూబెర్రీస్, పంపికిన్ కావాలితే పంపికిన్. బట్ ఇప్పుడు బ్లూబెర్రీ సీజన్ కాబట్టి బ్లూబెర్రీస్ ఒకటి పిక్ చేసుకోగలుగుతాం. సో ప్రతి చోట డాష్ బోర్డ్స్ అయితే ఉంటుంది. ఆ డాష్ బోర్డ్స్ సైన్ బట్టి మనం వెళ్ళొచ్చు. చూసారు కదా, ఇప్పుడు మన పక్కన వెళ్తున్న ఒక ఆవిడ గారు ఎంత పట్టుకెళ్తున్నారు, మొత్తం బ్లూబెర్రీస్ చాలా కొనుక్కుని పట్టుకెళ్తున్నారు. సో మనకి అలా ప్రతి చోట రూట్ సైన్స్ అయితే ఉంటాయి. ఆ సైన్స్ని ఫాలో అయ్యుకుని సరిపోతుంది. అలానే మరీ అంత పెద్ద దూరం ఏమి ఉండదు. బట్ చూసారు కదా, ఆ రూట్ మనం అలా జస్ట్ అలా నడుచుకుంటే ఒక స్ట్రైట్ రోడ్డు, అంటే కొంచెం ఎదరికి అలా వెళ్ళి ఆ తర్వాత కొంచెం రైట్కి వెళ్ళాలి. సో మనకి పెద్ద చూసారు కదా, అందరూ వెళ్తున్నారు కదా, అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. నాకు ఇదే ఫస్ట్ టైము ఎలా ఉంటుందా అసలు ఫామ్ ఏంటి అనేది. బట్ ఇట్స్ అన్ నైస్ థింగ్ అనమాట. సో మనకి అందరూ వెళ్తున్నారు. సో నేను కూడా అదే రూట్లో ఫాలో అయ్యాను. సో అలా కొంచెం ఎదరికి వెళ్ళి చూసారు కదా, చుట్టూరా చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఏంటో నాకు కూడా తెలీదు. బట్ నేచర్ అయితే చూడడానికి బాగుంది. సో అలా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ ట్రీస్ కూడా చూసాను నేనైతే. సంథింగ్ ఆరెంజెస్ కూడా, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆరెంజెస్ అంటే ఏంటో, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో బట్ ఇది మొత్తం పైన చెట్లు అవన్నీ చూస్తున్నాను, చాలా బాగుందనమాట. అంటే ఐ మీన్ ఇది ఒక మంచి రిక్రియేషన్ యాక్టివిటీ లాగా అనిపించింది. సో అలా కొంచెం ఎదరికి వచ్చేస్తే మనకి ఫామ్ అవుట్ వచ్చేస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం అక్కడ ఒక సైన్ బోర్డు ఉంటుంది. ఆ సైన్ బోర్డు బట్టి ఇది బ్లూబెర్రీ ఫామ్ అని మాకు కూడా తెలిసింది. అంటే ఐ మీన్ ఫస్ట్ టైం మేము చూసాం కాబట్టి. సో కనిపిస్తుంది కదా, మొత్తం చెట్లన్నీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూసారా, అవే బ్లూబెర్రీస్ అనమాట, బ్లూబెర్రీ చెట్లు. సో మొత్తం అంతా ఒక లైన్గా ఉన్నాయి. మొత్తం ఒక లైన్లో చెట్లన్నీ పెట్టేసి సంథింగ్ ఒక కింద ఒక బ్యాగ్లో పెట్టి ఉన్నాయి. సో మేము ఫస్ట్ చూసి షాక్ అయ్యాము, బ్లూబెర్రీ చెట్లు అంటే ఏ ఉంటాయేమో అనుకున్నాం. బట్ లోపలికి వెళ్ళిన చూసాం ఇవి ఏంటంటే పచ్చి కాయలు అనమాట. సో మనకు ముందే చెప్పారు ఇలాంటి కాయలు మనం ఎప్పుడు కోయకూడదు. సో ఎందుకంటే బ్లాక్ కలర్లో అయితే మనం కోయాలన్నమాట. సో ఇవి ఏంటంటే జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్న కాయలు అనమాట బ్లూబెర్రీస్. సో ఇవైతే మనం కోయము. సో మనం వెతుకుతున్నాం అనమాట బ్లాక్ కలర్ బ్లూబెర్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సో మనం అన్ని చెట్లకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఏ చెట్లకి ఉన్నాయో. సో ఫస్ట్ అయితే చెట్లు చూసాం మేము, అసలు ఇది బ్లూబెర్రీస్ కాదని. జస్ట్ మాకు తెలిసి అది బ్లూబెర్రీసే, బట్ ఎలా ఉంటుందో కాబట్టి ఒక్కసేపు అబ్జర్వ్ చేసాం మేము. సో ప్రతి చెట్టుకు ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉన్నాయి చూసారా, బ్లాక్ కలర్ ఉన్నాయి అర్థం ఏంటంటే ఓకే ఈ బ్లూబెర్రీ దిస్ ఇస్ ద వన్ వీ కెన్ పిక్ ఇట్ అప్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో మనకి ఎప్పుడైతే బ్లాక్ కలర్లో అయిందంటే ఈ బ్లూబెర్రీ మనం తినగలం అనమాట. అవే కొయ్యాలి. ఇది కూడా మనకి ఎంట్రన్స్లో చెప్పారు వాళ్ళు, బ్లాక్ కలర్దే మనం కొయ్యాలి. గ్రీన్ కానీ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్లో ఉన్నా సరే మనం అవి ఏమి కొయ్యకూడదు. సో మేము బ్లాక్ కలర్వే కోస్తున్నాం అనమాట బ్లూబెర్రీస్. సో చెట్లకి అయితే అన్ని చెట్లకి ఉంటాయి బ్లూబెర్రీస్. చూసారు కదా, ఈ చెట్టుకి చాలా బాగున్నాయి అన్నమాట. ఎక్కువ బ్లూబెర్రీస్ ఉన్నాయి. మీకు గమనిస్తుంటే కొన్ని ఇప్పుడు ఇంకా రెడ్ గ్రీన్లో ఉన్నాయి. వెళ్దామా వద్దా అన్నట్టు ఉన్నాయి అన్నమాట బ్లూబెర్రీస్. సో మేమైతే చూస్తూ ఉన్నాము మొత్తం అంటే ఏ చెట్లకి ఎన్ని ఉన్నాయని. సో ప్రతి చెట్టుకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాం మేము. సో మాకున్న చోటల్లో మొత్తం బ్లూబెర్రీస్ అన్నీ ఇలా కోస్తూ ఉన్నాము. సో ఎందుకంటే మేము బకెట్ తెచ్చుకున్నాం కదా, ఆ బకెట్ని ఫిల్ చేసుకుని వెళ్దామన్నదే మా టార్గెట్. సో బయటికి వెళ్ళిన తర్వాత ఆ బకెట్ వేయి బట్టి మనం బిల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే చూసారు కదా చెట్లకి, అంటే ఆ చెట్టు ఏంటి ఆకు ఎలా ఉంటుంది, అంటే ఆకుల దగ్గర ఏమేమి ఉన్నాయి. అంటే నేనైతే ఇండియాలో నేరేడుకాయలు ఉంటాయి కదా అవి చూశాను. బట్ బ్లూబెర్రీస్ ఇండియాలో ఉండవు అనుకుంటా. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్ అండి. బట్ ఇప్పుడైతే చూసిన తర్వాత అంటే బ్లూబెర్రీస్ ఇక్కడ ఎక్కువ తింటాం అనమాట మనం. ఇండియాలో నేరేడుకాయలు లాంటివే ఇట్స్ కైండ్ ఆఫ్, అంటే ఇది కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించినవి బ్లూబెర్రీస్. ఇవి తిన్నా మనకి హెల్త్కి చాలా మంచిది అంటారు. సో హార్ట్ డిసీజెస్ అవి రావంటారు. సో బ్లూబెర్రీస్ తినడం చాలా మంచిదన్నమాట. సో చూస్తున్నాం అట్లా చెట్లన్నీ ఏంటి అసలు ఎలాగా మొత్తం అన్నీ కోస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మా టార్గెట్ ఆ బకెట్ ఫిల్ చేయడం. సో చూసారు కదా, ఇవి ఇంకా ఇప్పుడిప్పుడే అంటే బ్లాక్ కలర్కి ఇంకొంచెం ఇంకొక 2 days అవుతే ఇవి ముగ్గుతాయని తెలుస్తున్నాయి అనమాట. సో మనకి వాళ్ళు చెప్తారు
ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు చూస్తుంటారన్నమాట. ఏ రోజు ఎన్నున్నాయో. సో, టైం బట్టి స్లాట్స్ అనేది ఓపెన్ చేస్తారు. మీకు చెప్పడం మర్చిపోయాను కదా! మనం లోపలికెళ్ళడం కూడా ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ ఉంటదనమాట. సో, ఆ ఫార్మ్ సైన్ అప్ చేసి రోజుకి ఇంతమంది రావాలి. వచ్చి పిక్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఫా బ్లూబెర్రీస్ లేవనుకోండి జనాలందరూ వచ్చేసారనుకోండి, వాళ్ళకేముండవు కదా! బ్లూబెర్రీస్ కోసుకోవడానికి. సో, వాళ్ళకి ఒక కోట ఉంటుంది. ఆ కోట బట్టి చెప్తుంటాం. నేనైతే సరే బ్లూబెర్రీస్ కోసేసాం. కోస్తుండగా అసల ఈ చెట్లనేవి ఎలా కరెక్ట్ చేస్తారో తెలుసుకుందాం అనుకున్నాం. సో, చూస్తే గనుక చూసారా ఇక్కడైతే బ్లూబెర్రీస్ మేము కోస్తూ ఉన్నాము. సో, కోసిన తర్వాత ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ బాగా ఎక్కువ బ్లూబెర్రీస్ ఉన్నాయి. అంటే ఇది కోసేసుకుందాం ఫస్టు. అంటే ఇవి బాగున్నాయన్నమాట. అంటే గ్రేప్స్‌కి ఎలా అంటే ఒక గుత్తిలో ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట బ్లూబెర్రీస్. సో, యాహ్! ఇది కోసేసాం మేము ఆల్రెడీ బ్లూబెర్రీస్. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మాకు హాఫ్ బకెట్‌కి ఇంకొంచెం ఉంది. అంటే 1/4 బకెట్ అయితే ఫిల్ అయింది బ్లూబెర్రీస్. చూసారు కదా మొత్తం. మధ్య మధ్యలో తింటూ ఉన్నాం కూడా బ్లూబెర్రీస్. దట్స్ వైన్ అలా తినకూడదు. బట్ టేస్ట్ ఎలా ఉన్నదో చూద్దామని చూసాము. చాలా అయితే బాగున్నాయి బ్లూబెర్రీ టేస్ట్ మాత్రం భలే తీయగా ఉన్నాయన్నమాట బ్లూబెర్రీస్. నాకు బాగా నచ్చింది. సో, ఇంకా కోస్తామన్నమాట. మా ఫ్రెండ్ ఏమో అలా ఉన్నాడు పక్కన. సో, నేనైతే కోస్తున్నాను. అంటే ఏ చెట్టుకి ఏ కాయలు ఉన్నాయో మొత్తం. సో, ఇప్పుడైతే ఈ చెట్టు చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ మనం అంటే బ్లూబెర్రీ అట్లా అంటే చెట్టు ఎలా ఉందా? ఎలా పెట్టారని చూస్తున్నాము. ఒక బ్యాగ్ అయితే ఉంది. ఒక బ్యాగ్‌లో పెట్టుందన్నమాట. రెండిట్లికి సంథింగ్ ఏదో ఒక వైర్ లాంటిది ఏదో కట్టారు. సంథింగ్ వాటర్ ఫ్లో అనుకుంటండి అది. అంటే ఆ చెట్టుకి, ఈ చెట్టుకి వాటర్ అనేది వెళ్తదనుకుంటా. అంటే వాటర్ అలా స్ప్రింకిల్ అవుతదేమో నేను అనుకుంటున్నాను. ఓకే. సో, అదైతే చూసామన్నమాట. అంటే చెట్లకి ఎలా వాటర్ పోస్తారన్నది. సో, పైప్ అయితే ఉంది అక్కడ కింద. ఓకేనా. చాలా కింద పడిపోయినట్టున్నాయి బ్లూబెర్రీలు చాలామంది కోస్తుండగా పడిపోయినట్టున్నాయి బ్లూబెర్రీస్. సో, అన్నిట్లికి అలాగే పెట్టున్నమాట. అంటే ప్రతి 2 చెట్లకి ఒక బ్లాక్ కలర్ తాడు కట్టి ఒక పైప్ పెట్టారు. సో దట్ వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతుంది అనుకుంటా. ఆ చెట్టుకి, ఈ చెట్టుకి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒకే పైప్ పెట్టడం కన్నా అంటే నాకు అంతగా తెలీదు. బట్ చూసిన దాన్ని బట్టి నేను అజంప్షన్ చేసుకున్నాను. సో, కింద నుంచి అయితే ఆ వాటర్ వస్తుంది. అంటే ఆ వాటర్‌ని అటు ఇటు స్ప్లిట్ చేస్తారనుకుంటున్నాను. ఆ బ్యాగుల్లో అంటే ఆ బ్యాగ్‌లో కూడా సంథింగ్ పెస్టిసైడ్స్ అనుకుంటా. అంటే చెట్టుకి సంథింగ్ మేత లాంటిది. సో, దాన్ని బట్టి చెట్టు అనేది గ్రో అవుతదేమో అనుకుంటున్నాను. మైట్ బీ చలికాలంలో తీసేస్తారేమో ఈ బ్యాగ్స్. అంటే చెట్లు చనిపోతాయి కదండీ! సో, ఈ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళి కంటైనర్‌లో ఏమన్నా పెడతారేమో. బట్ సెటప్ మాత్రం చాలా బాగుందండి. అంటే ఇది ఏంటంటే సంథింగ్ ట్రాన్స్‌ఫరబుల్ సెటప్‌లా ఉందన్నమాట. అంటే చెట్టులా కాకుండా మనం ఈజీగా వేరే చోటకి వెళ్ళిందని కూడా క్యారీ చేయొచ్చు. క్యారీ చేసుకునేలాగా ఉందన్నమాట ఫామ్. చూసారు కదా! ప్రతి రో ఉన్నాయన్నమాట. అలాగ ఒక 9 రోస్ ఉన్నాయన్నమాట. 9-10 సారీ 9 రోస్ అన్నాను. 9-10 రోస్ ఉన్నాయి మొత్తం. అవన్నీ బ్లూబెర్రీ చెట్లే. ప్రతి చెట్టు అలాగా పెట్టున్నాయన్నమాట మొత్తం. ఆ బ్లూబెర్రీ చెట్టు మొత్తం. సో, ఇక్కడైతే ఇది వెనకాల సైడ్ అనమాట మొత్తం. సో, మొత్తం ఇది చూసారు కదా! మొత్తం ఇది నేను బ్యాక్ నుంచి తీస్తున్నాను. ఇందాడొచ్చింది మనం ఫ్రంట్ నుంచి. ఇప్పుడు బ్యాక్ నుంచి ప్రతి చెట్టుకి అలా కాయలైతే కనిపిస్తున్నాయి. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఈ బ్లూబెర్రీస్ ఫార్మ్ పక్కనే ఒక స్కూల్ అయితే నాకు కనిపించింది. చూసారు కదా! ఇది స్కూల్ అనమాట. సో, స్కూలుకి వెనకాల ఈ ఫార్మ్ ఉందనమాట. సో, నేను విన్నాను ఏంటంటే అప్పుడప్పుడు స్కూల్ వాళ్ళు కూడా పిల్లలు కూడా వచ్చి ఈ ఫార్మ్ విజిట్ చేస్తారంట. వాళ్ళు కూడా ప్లకింగ్ చేస్తుంటారంట బ్లూబెర్రీస్. సో, మాక్సిమం మేమైతే మంచిది కదండీ! సో దట్ ఎలా అవుతాయి మనకి అంటే రైతులనేది చాలా యూజ్ అవుతది. సో దట్ వాళ్ళు వెంటనే వెళ్ళిపోతాయి. వాటిని కోసుకోవచ్చు. సో, ఇదైతే బాగుంది. మేమైతే మాక్సిమం కోసేస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము అప్పటికే చాలా సేపు వచ్చి టైం స్పెండ్ చేసాము, కోసాము. బ్లూబెర్రీస్ చాలా వరకు బాగానే కోస్తున్నాము. సో, మేమైతే కోసాము చాలా వరకు. సో, ఇంక ఇది లాస్ట్ అనమాట. లాస్ట్ బ్లూబెర్రీస్ ఇంక చాలు నాయన కోసేసాం అనుకున్నాం. చూసారు కదా! ఇప్పటికి ఎంత బకెట్ వచ్చిందనుకోండి. మేము అంతసేపు తిరిగి కొంచెం చూసేటప్పటికి మాకైతే అది పూర్తిగా అవ్వలేదు. బట్ యాహ్! ఇప్పుడు ఇది చూసాము. ఇది చూసి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట రెడ్ కలర్‌వి. సో, ఇవి మనం కోయకూడదు కాబట్టి జస్ట్ చూస్తున్నాం. అంటే వీళ్ళు చెప్పారు కదా! సో, మొత్తానికి చూస్తుంటే అసలు ఎంతున్నాయా? అంటే అసలు ఎలా వస్తున్నాయంటే చాలా చిన్నగా వస్తున్నాయి. అంత చేసామట. అంటే మాక్సిమం ఒక హాఫ్ బకెట్‌కి ఎంత వస్తదో వచ్చాము. సో, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తామట. ఈ బ్లూబెర్రీస్ ఫ్రంట్ ఎంట్రన్స్ తీసుకెళ్ళి ఇక్కడ బిల్లింగ్ ఏస్తారన్నమాట మొత్తం మనకి. అంటే ఆ వెయిట్ బట్టి చెప్పాను కదా మీకు. మనం ఇక్కడ వచ్చి మనం పిక్ చేసుకోవచ్చు బ్లూబెర్రీస్. మన చేత్తో పిక్ చేసుకొని ఎంత కొలత అంత కోసుకొని బయటకొస్తే ఆ వెయిట్ బట్టి మనం బిల్లింగ్ అంటూ ఉంటదనమాట. 1 ఎల్‌బీ వచ్చి $7. ఇప్పుడు మేము ఎంత వచ్చామంటే మహా అయితే అదిగోండి అక్కడ వెయింగ్ మిషన్‌లో పెడతారు వాళ్ళు. ఆ వెయింగ్ మిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మరి నాకు తెలిసి ఎంత $4.69 అయిందనుకుంటున్నాను నేను. అంటే ఎంత ఎల్‌బీ ఇక్కడ చూసారు కదా! వెయిట్ ఎంత చెప్తున్నారు వాళ్ళు. 0.20 ఎల్‌బీ అనమాట. ఆ 0.20కి 4 పాయింట్
0.20 0.67 ఎల్బీకి 4.69 నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఇంకా అప్పుడప్పుడు సోప్స్ కూడా అమ్ముతుంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఎండింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మీ తమ్ముడు USA. బాయ్.